సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకతని ఒకదాన్ని గమనిస్తూ ఉంటాం. సాధారణంగా మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో వెలిసినటువంటి స్వామి పేరు ఏది ఉంటుందో ఆ పేరే ఎక్కువ సార్లు స్మరింపబడుతుంది ఆ క్షేత్రంలో. ఏదో కాశీపట్టణానికి వెళ్ళామనుకోండి, విశ్వనాథ సందర్భంగా ఎక్కువగా అక్కడ పలుకుతాం. విశ్వేశ్వర, విశ్వనాథ అన్న నామాలు ఎక్కువ. శివ అని పలకము అని కాదు నా ఉద్దేశ్యం. శివ దాని యొక్క సమగ్ర స్వరూపం, అదే విశ్వనాథ విశ్వేశ్వర అని పిలుస్తాం. కానీ వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ స్వామి వెంకటేశ్వరుడు అన్న పేరుతో జగద్విఖ్యాతి సంపాదించిన వాడు అయినప్పటికీ మనం వెంకటేశ్వర శబ్దాన్ని అంత ఎక్కువగా ప్రయోగించడం కనపడదు. యథార్థానికి మనం అక్కడ గోవిందనామాన్ని ఎక్కువగా స్మరిస్తాం. గోవింద గోవింద అన్న నామం ఎక్కువ వాడుతూ ఉంటాం. ప్రతిదానికి ఆ క్షేత్రంలో గోవిందనామమే వినపడుతూ ఉంటుంది. గోవిందనామం ఒక్క వెంకటాచల క్షేత్రంలోనే అంత ప్రఖ్యాతి వహించిందా, లేకపోతే అసలు విష్ణునామముల యందు గోవిందనామానికే ఒక ప్రత్యేకత ఉన్నదా అన్నది పరిశీలనం చేస్తే వెంకటాచలంలో మాత్రమే గోవిందనామానికి ఒక ప్రత్యేకత కాదు. విష్ణునామముల యందు గోవిందనామమునకు విశేషమైనటువంటి ప్రఖ్యాతి. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామములలో అత్యంత ప్రధానమైనటువంటి నామములను తీసుకుని 12 నామములుగా కూర్చారు. వాటిని ప్రతిరోజు మనం ఆచమనం చేసి పూజ ప్రారంభం చేసేటటువంటి సందర్భంలోనే చెప్పడం ప్రారంభం చేస్తాం. కేశవ, నారాయణ, గోవింద, మాధవ, విష్ణు ఇటువంటి నామాలు. ఇందులో 2 ప్రధానమైనటువంటి నామములు కనపడవు. ఒకటి శ్రీరామనామం, 2 నరసింహనామం. ఈ 2 నామములు కనపడవు. యథార్థమునకు విష్ణు తత్వమునందు విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, శివాలయానికి షట్కాల పూజ ఎలా ఉంటుందో నరసింహస్వామికి కూడా షట్కాల పూజ ఉంది. ప్రదోష వేళలో సాధారణంగా శివసన్నిధికి వెళ్ళి శివదర్శనం చేస్తూ ఉంటారు. ఎందుచేత అంటే ప్రదోష వేళ అందరు దేవతలు శివాలయం దగ్గరికి చేరుతారు అని. కానీ విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి మినహాయింపు. నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడానికి ప్రదోష వేళ అన్న మినహాయింపు లేదు. షట్కాలముల యందు ఎప్పుడైనా నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. పైగా ఆంధ్రదేశంలో నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషం. అటువంటి నరసింహనామం 12 నామములలో లేదు. తారకనామం అంటే మనకి సంప్రదాయంలో 2 తారకనామాలుగా చెప్తాం. ఒకటి ప్రణవము, 2వది శ్రీరామనామము. ప్రణవము అంటే ఓంకారం. ఓంకారానికి సంబంధించినంత వరకు అందరూ ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి, ప్రత్యేకించి దీర్ఘ ప్రణవం చెయ్యడానికి, ప్రణవజపం చెయ్యడానికి అధికారం ఉండదు. కేవలంగా సన్యాసులు మాత్రమే ప్రణవజపాన్ని ఎక్కువగా విధింపబడి ఉంటారు. కానీ గృహస్థు కాదు, అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసాశ్రమం వరకు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు అవధరించవలసినటువంటి నామం, ఆశ్రయించవలసినటువంటి నామం శ్రీరామనామం. శ్రీరామనామానికి తారకనామమని పేరు. తారకము అంటే అది సంసార సముద్రాన్ని దాటిస్తుంది అని. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి నామం శ్రీరామనామం. అటువంటి శ్రీరామనామం కానీ నరసింహస్వామి నామం కానీ విష్ణువు యొక్క 12 నామముల యందు కనపడవు. కారణమేమి అంటే వాటికి 12 నామములలో చేర్చవలసినంత ప్రతిపత్తి లేదని కాదు అక్కడ సిద్ధాంతం. ఆ 12 నామాలు ఏదో ఆచమనం చేసినప్పుడు, పూజ ప్రారంభం చెయ్యవలసినప్పుడు చెప్పవలసినటువంటి నామములైనప్పటికీ శ్రీరామనామము ప్రత్యేకించి సర్వకాలముల యందు చెప్పబడవలసినటువంటి నామం. మనిషి ఊపిరి ఉన్నంతకాలం ఆఖరి ఊపిరిలో కూడా చెప్పవలసిన నామం శ్రీరామనామం. అందుకే శ్రీరామనామం 12 నామాలలో ఏదో ఒక్కసారి చెప్పవలసిన అవసరం లేదు, ఎప్పుడూ చెప్పవలసిందే అని మినహాయించారు.
ఇక నరసింహస్వామి ఆర్తత్రాణపరాయణుడు. ఆయన పేరెత్తితే చాలు రక్షణ కలుగుతుంది. అంతటి మహానుభావుడు కనుక ఆయన కూడా ఇంద్రియములు తెలివిలో ఉన్నప్పుడు, అంటే జాగృతావస్థ యందు అనేక పర్యాయములు స్మరించవలసినటువంటి, ఉచ్చరించవలసినటువంటి నామం. ఈ కారణం చేత ఆ రెండు నామములకు విష్ణువు యొక్క ద్వాదశ నామముల యందు స్థానము కల్పింపబడలేదు. కానీ గోవిందనామమునకు మాత్రం ఎనలేని ప్రఖ్యాతి ఉంది. గోవింద అన్న నామాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు డుక్రుంకరణి వ్యాకరణ సూత్రములను ఇంకా ఆయన వల్లివేస్తూ, ఎవరైనా విద్యార్థులు తన దగ్గర పాఠం నేర్చుకుని ఏదైనా ప్రతిఫలం ఇస్తారనేటటువంటి మోహబుద్ధి చేత ఆ వ్యాకరణ సూత్రాలని వల్లివేస్తుంటే చూసినటువంటి శంకరాచార్యుల వారు ప్రబోధాత్మకమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడారు. దానికి ఆ గ్రంథానికి పేరు మోహముద్గరం. కానీ వారు మొట్టమొదటి శ్లోకంలో ప్రారంభం చేసినటువంటి మకుటం ఏదున్నదో ఆ మకుటంతో ఆ స్తోత్రం అంతా లోకంలో ప్రఖ్యాతి వహించింది. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. 3 పర్యాయములు గోవిందనామాన్ని ప్రయోగించారు శంకరాచార్యుల వారు. 3 మార్లు ఏదైనా చెప్పారు అంటే సనాతన ధర్మమునందు అది పరమసత్యము అని గుర్తు. అందుకే 3 ముళ్ళు వేస్తారు మంగళసూత్రానికి, 3 మాటలు ఆచమనం చేస్తారు. ఏదైనా 3 మాటలు అన్నారనుకోండి, అది సత్యం, నేను అతిక్రమించనని గుర్తు. త్రిర్దదామి అంటాడు జనక మహారాజు గారు. 3 మాటలు చెప్తున్నాను, ఇస్తాను నా పిల్లని అంటాడు. 3 మాటలు ఏది చేసినా అది సత్యం అని గుర్తు. పరమసత్యము సుమా ఇది అని చెప్పడానికి శంకర భగవత్పాదులు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అన్నారు. శంకరులు ఆనాడు భజ గోవిందం, గోవిందనామాన్ని భజించండి, భజన చెయ్యండి. అంటే గోవిందనామాన్ని పలకడంలో ఏమరపాటు పొందకండి, అది జీవితమునకు ఉద్ధారకత్వమును కల్పించగలిగినటువంటి నామము అని మనకి ప్రబోధం చేశారు. అందుకే గోవిందనామం చెప్పించేటప్పుడు 2 మాటలు వాడుతూ ఉంటారు సాధారణంగా. గోపికా జీవన భాగ్యం, గోవిందా గోవింద అంటారు. గోపికా జీవన భాగ్యం అంటే గోపికలందరూ తమ జీవితమునందు భాగ్యముగా భావించినది అనగానే గోవిందా గోవింద అంటారు. కృష్ణనామం చెప్పరు, గోవింద అంటారు. కృష్ణుడే గోవిందుడు, కృష్ణుడికి గోవిందుడికి అభేదం. అందుకని కృష్ణుడే గోవిందుడుగా పట్టాభిషేకాన్ని పొందాడు. ఆ కారణం చేత గోవింద అన్నప్పుడు పలికేటటువంటి వాడు కృష్ణస్వామే పలుకుతారు. ఎప్పుడైనా సభలో భజన చేయించవలసి వస్తే, గోవిందనామం చెప్పవలసి వస్తే ఈ మాట చెప్తారు. అలాగే రెండవది సర్వత్ర గోవిందనామస్మరణం అంటారు. సర్వత్ర నామస్మరణం అంటే గోవిందా గోవింద అంటారు. హరనమ పార్వతీపతయే అంటే హరహర మహాదేవ అంటారు. గోవిందనామం దగ్గరికి వచ్చేటప్పటికీ సర్వత్ర నామస్మరణం అనేటప్పటికీ అందులో గోవింద అనకపోయినా సర్వత్ర నామస్మరణం అన్నప్పుడు గోవిందా గోవింద అంటారు. అలా అనడానికి కారణం ఏమంటే, హరనమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, హరహర మహాదేవ అనాలి. హరహర మహాదేవ ఇది ప్రచారం చేసిన వాళ్ళు 63 మంది నాయనార్లలో ఒకరైనటువంటి జ్ఞాన సంబంధ నాయనార్. గోవిందనామాన్ని ప్రచారం చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. సర్వత్ర స్మరణం, అందరూ అన్ని వేళలా స్మరించండి అనేటప్పటికీ అది ఏ పేరో చెప్పక్కర్లేదు, ఏ నామమో చెప్పక్కర్లా. సర్వత్ర స్మరణం అన్నారనుకోండి, వెంటనే అందరూ సభలో ఏమనాలంటే గోవిందా గోవింద అన్నారు. కానీ అందరూ పలకడానికి ఇష్టం చూపించేది, సభలో అందరూ పలికేటటువంటి నామం సర్వత్ర స్మరణం అనేటప్పటికీ గోవిందా గోవింద అంటారు. గోవిందనామం ప్రతిపాదింపబడకపోయినా, గోవిందా అన్న మాట అందులో చెప్పకపోయినా గోవిందా గోవింద అంటారు. గోవిందా అన్న నామం మనుష్యుల యొక్క జీవితములకు ఉద్ధారకమైనటువంటిది. లోపల ఆ నామం ఉద్ధరణ కల్పిస్తుంది. రెండవది, ఆ నామమునకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే,
మనసు చాలా తేలికగా వెళ్ళి నిలబడేటటువంటి రూపాన్ని ఆవిష్కరిస్తుంది. రెండు ప్రయోజనములను ఏకకాలమునందు ఆవిష్కరిస్తుంది. కృష్ణుడే గోవిందుడు, గోవిందుడే కృష్ణుడు అయినప్పుడు, గోవిందా అని పిలిచినప్పుడు రెండు రూపాలతో రక్షణ కలుగుతుంది. ఒకటి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన జగద్గురు స్వరూపం కృష్ణుడు. అందుకే అజ్ఞానదాహకత్వం చేస్తాడు, అజ్ఞానాన్ని పోగొడతాడు. అటువంటి అజ్ఞానాన్ని తొలగతొయ్యడానికి అర్ధరాత్రి వేళ దీపంగా వచ్చి సత్యము ఎరుకలోనికి వచ్చేటట్టుగా చేసినవాడు, చీకటి వలన కలిగినటువంటి భయాన్ని పోగొట్టినటువంటి వాడు కృష్ణుడు. అందుకని కృష్ణుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించాడు. అటువంటి భగవద్గీతని అందించినటువంటి కృష్ణావతారం జగద్గురువు యొక్క అవతారం. అందుచేత గోవిందా అని పిలిచినప్పుడు వెంటనే పలికేది ఏది అంటే జగద్గురు స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తాడు. రెండు, గోవిందా అని పిలిచినప్పుడు విష్ణుతత్వమే పలుకుతుందంటే కృష్ణస్వరూపంగా పలుకుతాడు. మిగిలినటువంటి నామాలు వేరు, గోవిందనామం ఒక్కటి వేరు. ఎందుచేత అంటే మిగిలిన నామములు గౌణములు. గౌణములు అంటే ఒక్కొక్క చోట ఈశ్వరుడు గుణప్రకటనం చేస్తాడు. అంటే అసలు ఆయనకి గుణములు లేవు. గోవింద నామానికి ఒక లక్షణం ఉంది. ఏమిటది అంటే సుందరవదనారవింద. ఆయన యొక్క ముఖం పరమసుందరంగా పద్మంలా ఉంటుంది. పద్మంలా ముఖం ఉంటుంది గోవిందుడిది అని నేను అన్నాను అనుకోండి. అసలు గోవిందుడు ఎలా ఉంటాడు అని ఒక విచారణ చేస్తే, ఆయన 7 సంవత్సరముల పిల్లవాడిగా కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి రూపం ఏదుందో అది గోవింద రూపం. ఎందుకంటే 7వ సంవత్సరంలో ఆయనకి పట్టాభిషేకం జరిగింది. 7 సంవత్సరముల వయస్సులో 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని గోవులను, గోపాల బాలులను, గోపకాంతలను, గోప వృద్ధులను రక్షణ చేస్తే ఆయనకి వచ్చినటువంటి నామం గోవిందనామం. గోవిందుడు అన్న మాటకు ఆయన ఎలా ఉంటాడు అన్నది ఊహించాలి అంటే ఒక్క కృష్ణుడే కొండనెత్తినట్లు గీయడం ఎలా కుదురుతుంది? ఇన్ని భావములు ఇంతమంది కళ్ళల్లోంచి ఆవిష్కృతమయ్యేటట్టు చేసినటువంటి గోవిందుణ్ణి ఇంద్రుడు పట్టాభిషేకం చేశాడు. పోని ఇంద్రుడు పట్టాభిషేకం చేస్తున్న మూర్తిని దర్శనం చేద్దామన్నా ఇంద్రుడు పరమసిగ్గుతో వచ్చాడు. ఇటువంటి వాణ్ణి అల్లరి చేయడానికి ఈ పిల్లవాడు పెద్ద పరమాత్మ అని నేను వర్షాలు కురిపించాను. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరితిపో కృష్ణుండు ప్రేరేపకం అని కదా కోపం వచ్చింది. అందుకని అంత అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు పరమ వినయంతో ఈయన పరమాత్మ అని తెలుసుకుని వచ్చాడు. పక్కన దేవతల తల్లి అదితి వచ్చింది, కామధేను వచ్చింది, మందాకినీ జలాలు పట్టుకుని దిగ్గజములు వచ్చాయి. ఇన్ని వస్తే ఆ ఆవు యొక్క పాలు తీసుకుని గోవిందనామంతో దేవేంద్రుడు అభిషేకం చేశాడు. ఇప్పుడు అక్కడ ఎన్ని రకాలైనటువంటి భావములు ఆవిష్కృతమయ్యాయి? కామధేనువునందు కృతజ్ఞతాభావం, ఇంద్రుడి యందు భక్తి, సిగ్గు, ఆయనలోనే ఒక పక్కన అరెరే నేను పొరపాటు చేశానే అన్న పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి భావన. అక్కడే ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి ఏనుగులు, ఆ దిగ్గజములవి, అబ్బా ఇన్నాళ్ళకి మా అదృష్టం పండింది, ఆకాశ గంగా జలాల్ని తీసుకొచ్చి ఈయనకి పట్టాభిషేకంలో నీళ్లు పొయ్యగలుగుతున్నాం, ఎంత సంతోషం. ఇన్నాళ్ళు ఆయన భార్యకి చేసేయాలి, లక్ష్మీదేవికి చేస్తూ ఉంటాయి. అలా చేయడం కాదు, అవి వచ్చి పట్టాభిషేకంగా, అంటే పట్టాభిషేకం జరిగితే పట్టాభిరాముడైనట్టుగా రాజు కావలసినటువంటి వాడిగా కృష్ణుడికి, చిన్ని కృష్ణుడికి దిగ్గజములు అభిషేకం చేస్తున్నాయి బంగారు పాత్రలతో. చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? దాని గురించి వింటున్నప్పుడు, ఆయన చేసిన లీల స్మరిస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం జరిగిన కారణం మనసులో ద్యోతకమైనప్పుడు 7 రాత్రులు 7 పగళ్ళు కాపాడినవాడు అంటే మనం కూడా ఎంతకాలం బ్రతికున్నా బతికేది 7 రోజులే, 7 రాత్రులు 7 పగళ్ళు. ఆది నుంచి శనివారం తప్ప ఇంకో వారం లేదుగా, ఉన్న 7 రోజులేగా.
80 అయినా 90 అయినా 70 అయినా బతికేది ఆ 7 రోజులే. ఆ 7 రోజులు మనని రక్షించేటటువంటి వాడు ఆ గోవిందుడే అన్న భావనతో ఆ గోవిందుడు, చిన్ని కృష్ణుడు, ఏదో గంభీరమూర్తి కాదు, 7 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లవాని వంక మనం చూస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం అవుతున్న మూర్తి వంక చూస్తుంటే మనందరి మనసులు ఎంత ప్రహృష్టమైపోతాయి. అయిపోయినప్పుడు మన మనసుకి మన ప్రమేయం లేకుండా వెళ్ళి భగవంతుని యొక్క ముఖార విందమునందు నిలబడగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అందుకని అది అరవిందమవుతుంది. ఆ ముఖం అంటే అది తామర పువ్వు. మన మనస్సు షట్పదమవుతుంది. 6 కాళ్లతో సీతాకోక చిలిక అయి భ్రమరమై అది ఆ ముఖంలో కూర్చుని అందులో ఉండేటటువంటి మకరంద పానం చేస్తుంటుంది. అంటే ఈశ్వర ధ్యానమునందు మగ్నమవుతుంది. అంటే తేలికగా మనసు లగ్నమయ్యేటట్టుగా చెయ్యగలిగినటువంటి పట్టాభిషేకం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన రక్షణ కొరకు మనం స్మరించవలసినటువంటి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం వలన వచ్చినటువంటి నామం గోవిందనామం. కాబట్టి ఇప్పుడు సుందరవదనారవింద గోవింద. విష్ణువు యొక్క పేరు విశ్వం. విష్ణువు అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపోయినవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. అసలు ఆ శ్రీ మహావిష్ణువు నిండనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. అన్నీ ఆయనే మాయ చేత నామరూపములుగా కనపడుతున్నాయి. అంతటా వ్యాపించిన వాడు మార్పు చెంది కంటికి కనపడితే ఇదిగో ఇంత చిన్న పిల్లవాడిగా కనపడుతున్నాడు. గోవిందుడిగా నామంతో లోకరక్షణ భారాన్ని వహిస్తున్నాడు. ఎందుకని? మిగిలినవన్నీ గౌణములు, ఇది తను సంపాదించుకున్న నామం. 7 రాత్రులు 7 పగళ్ళు తన కష్టపడితే వచ్చిన నామం. కాబట్టి ఇప్పుడు ఆ నామంతో పిలిస్తే ఉలిక్కి పడతాడమ్మ బాబోయ్, నేను ప్రతిస్పందించాలి, అవతల వారిని కాపాడాలనేటటువంటి విశేష తాపత్రయము భగవంతుని యందు వ్యక్తము చేయగలిగినటువంటి నామము గోవిందనామము. కాబట్టి ఇప్పుడు అంత చిన్న పిల్లవాణ్ణి పరబ్రహ్మతత్వంగా చూసినప్పుడు మనసు మురిసిపోయి లగ్నం అవుతుంది. ఆయన నిలబడి ఉన్నాడనుకోండి, అంత త్వర చేసి లోపలికి వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డం, ఆయన పాదాలు పట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం ఏం కాదు. యథార్థంగా ఒక్కడే ఆనందలనే విమానంలోకి పంపించేసి బయట తలుపేసేసి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టేసుకో అన్నారనుకోండి, ఆయన అంతెత్తు మూర్తి ఇలా నిలబడి ఉండగా కులశేఖరాల్వార్ పడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ముందు మనకు గుర్తొచ్చేది ఏది అంటే, ఎవరు లేరనుకోండి వెనక ముందు దీపాల కాంతిలో ఆయన ఒకడు, మనం వెళ్ళి ముట్టుకో పట్టుకో అన్నారనుకోండి, అడుగు తీసి గడప దాటాలంటే ముందేం గుర్తొస్తాయి? మన అయోగ్యత మనకి గుర్తొస్తుంది. నాకంత అధికారం ఉందా? నేను దానికి తగిన అర్హత పొందినవాడినా? ఏమిరా నువ్వేం చేశావో నాకు తెలీదా ఇన్నాళ్ళ నుంచి అని అడిగితే అన్న భయం ఉంటుంది. అన్ని మూర్తుల దగ్గర మనసు అలా నిలబెట్టేయడం అంత తేలిక కాదు. అదే 7 ఏళ్ల పిల్లాళ్ళ కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఎంత తేలిగ్గా ఉంటుంది వెళ్ళి చెప్పుకోవడం. ఏదో స్వామి తప్పైపోయింది క్షమించండి, ఓ పిల్లాన్ని బతిమాలుకున్నట్టుగా బతిమాలుకోవడం. ఓ తాతగారు మనవడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏదో తాతగారు పట్టుకుంటే జారి కింద పడ్డాడు అనుకోండి, తాతగారి మీద వాడికి కోపం వస్తే తాతగారు ఏదో మనవణ్ణి బతిమాలుకున్నట్టుగా 7 ఏళ్ల పిల్లవాడితో మాట్లాడుకోవడం ఎంత తొందరగా మనసు లగ్నం అవుతుంది. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద, ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. గోవింద అన్న నామానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, అంతటా వ్యాపించిపోయినటువంటి విష్ణువు ఒక రూపాన్ని పొంది ఎదురుగుండా నిలబడితే, నిజంగా ఆయన శంఖం చక్రం పట్టుకుని నిలబడ్డాడనుకోండి, ధగ ధగ మెరిసిపోతూ వెళ్ళి పట్టుకోగలనో పట్టుకోలేనో. చిన్ని కృష్ణుడుగా 7 ఏళ్ల కృష్ణుడిగా కూర్చుని ఉన్నాడనుకోండి, ఎన్ని తప్పులు చేసిన వాడైనా వెళ్ళి కాళ్ళు అట్టుకుని స్వామి క్షమించండి అని అడగడంలో ఒక స్వాతంత్ర్య బుద్ధి ఏర్పడుతుంది. అది సౌందర్యం. ఆయన అందంగా ఉన్నాడా కాదు, నిన్ను ఆయన దగ్గరికి చేర్చడంలో సౌలభ్యాన్ని కల్పించగలిగిన నామం గోవిందనామం. చాలా తేలిగ్గా నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఇది శంకరాచార్యుల వారి యొక్క హృదయం. అందుకని సుందరవదనారవింద గోవింద. ఎవరు? అంతటా నిండినవాడు ఒక్కసారి మూర్తిగా కనపడి మన ఎదురుగుండా కూర్చుంటే
ఒక చిన్న పిల్లవాడిగా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం ఇతరమైనటువంటి రూపములలో నిజంగా పట్టుకోవడానికి అంత తేలికగా ఉండదు. అందుకని సుందరవదనారవింద గోవింద, ఈ గోవింద అన్న నామం పైకి చాలా తేలికగా ధ్యానం చేయడానికి, పలకడానికి, మూర్తిని నిలబెట్టుకోవడానికి, ఆశ్రయించడానికి పరమయోగ్యమైనటువంటి నామం. ఆంతరమునందు అసలు గోవింద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, భూమి, ధేను, స్వర్గ, వేదం, ఈ 4 వా విందతి ఇది గోవింద. ఈ 4 చేత తెలియబడువాడు, ఈ 4 పరిపాలించువాడు, ఈ 4 ఆధారముగా స్వీకరించి సాధన చేసిన నాడు ఆయనని చేరుకోవడానికి సాధ్యమైన వాడు, ఈ 4 ఆయనకి చెందినవాడు. ఇవి అన్వయమైతే గోవిందా అని పిలుస్తారు. భూమి, ధేను, స్వర్గం, వేదం, వా విందతి ఇది గోవింద. ఈ 4 కాదు. గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే పశువు, గో అంటే బాణము, గో అంటే దిక్కు, గో అంటే వజ్రము, గో అంటే కాంతి, ఎన్నో అర్థాలు ఇంకా ఉన్నాయి. ప్రధానంగా ఈ 4 చేత ఆయన ప్రతిపాదింపబడతాడు, లేదా ఈ 4 రక్షణ భారము ఆయన వహించి ఉంటాడు. ఈ 4 రక్షణ భారము తాను వహించి ఉండి, ఈ 4 అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మనం చేరిపోతాం. గోవిందా 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 గోవిందా. 4 రక్షణ భారము తాను వహించి ఉండి, ఈ 4 అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మనం చేరిపోతాం. అటువంటి రూపము కలిగిన వాడెవరో, అటువంటి తత్వము ఆవిష్కరించువాడెవరో వాడు గోవింద. నేను మీతో ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే, భూమి, మొట్టమొదటిది భూమి. భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి. మనమందరం వాడేటటువంటి మాట భూమి అంటాం. భూమి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీటి నుండి ఉద్భవించినది, నీటి నుంచి పైకొచ్చింది కాబట్టి భూమి అని పేరు. ఎందుచేత అంటే, ఈ సృష్టి యందు 3 లక్షణాలు ఉంటాయి. అంటే మిగిలిన 2 కూడా ఉంటాయి, తిరోధానము, అనుగ్రహము అని. అది మాయ, తిరోధానము, అనుగ్రహము, మోక్షము. సాధారణంగా మనం పలికేటటువంటివి 3: సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి సృజించడం, స్థితి నిలబెట్టడం, లయ దాన్ని కనపడకుండా చేసేసేయడం. ఇందులో మహాప్రళయమని ప్రతి యుగమునందు సంభవిస్తుంది. అటువంటి మహాప్రళయం సంభవించినప్పుడు ఇక కటిక చీకటి అయిపోతుంది. సూర్యచంద్రుల యొక్క గమనం ఇక ఉండదు. మత్స్యావతార విశేష ఘట్టంలో మీరు విని ఉంటారు. నీళ్లన్నీ కూడా పొంగిపోతాయి, సముద్ర జలాలన్నీ పొంగిపోయి వాటిని ప్రళయ జలాలు అని పిలుస్తారు. ఆ ప్రళయ జలాలు భూమినంతటినీ ఆక్రమించేస్తాయి. ఆ గాఢాంధకారంలో ఇక సూర్యోదయం కానీ, సూర్యకాంతి కానీ, చంద్రకాంతి కానీ, నక్షత్రకాంతి కానీ ఏమీ ఉండవు. ఆ కటిక చీకట్లో ఈ భూమి అంతా ప్రళయ జలముల యందు మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు ఇక ఈ భూమి మీద జీవకోటి అన్నది ఏది ఉండదు. ఉండనప్పుడు ఆయన వటపత్రశాయిగా పడుకుని ఉంటాడు. అలా ఈ భూమి ప్రళయ జలముల యందు మునిగిపోయి ఉన్నదాన్ని మళ్ళీ సృష్టి ప్రారంభం చెయ్యాలి అని సంకల్పం చేస్తాడు. ప్రళయ జలముల యందు పడిపోయినటువంటి భూమిని ఆయన పైకి ఎత్తితే తప్ప అసలు సృష్టి అన్న మాటకు అర్థం ఉండదు. ఎందుకంటే జీవులు నిలబడడానికి ప్రదేశం ఉండదు. జీవులందరూ వసించడానికి కావలసిన యోగ్యమైనటువంటి భూమిని జలముల నుండి పైకెత్తినటువంటిది విష్ణు స్వరూపం. దాన్ని గోవిందా అని పిలుస్తారు. కాబట్టి మనం ఉన్నాము అంటే ఆయన అనుగ్రహం చేతనే భూమి పైకెత్తబడింది. 2 ప్రళయ జలముల యందు ముంచేసిన ఆయనే. ఒక్క గింజ వేస్తే మళ్ళీ 4 గింజలు వచ్చేటట్టుగా భూమిని పండగలిగినటువంటి శక్తినిచ్చిన వాడెవరు? వాడు పరమాత్మ. దాన్నే మనం వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. భూమి యొక్క నిడివి మారదు,
కానీ ఎంతమంది జనం పెరుగుతున్నా లేదనకుండా అన్నం లభిస్తోంది ఇదే భూమిలోంచి అంటే ఆ భూమి అన్ని భోగములకు కారణమైంది కాబట్టి ఆమె వసుంధర. ఆ వసుంధర తత్వాన్ని దానిలో ఉంచినవాడు గోవిందా. కాదు, అన్నీ ఉన్నాయి, ఆవిడికి కదలడం అలవాటు ఉందనుకోండి, ఇక ఎవరికైనా శాంతి ఉంటుందా? అసలు ఇవాల్టి మహదైశ్వర్యవంతుడు మరుక్షణంలో మనిషి కూడా ఉండడు. ఇన్ని కదులుతాయి భూమిని ఆధారం చేసుకుని. భూమి ఒక్కటి కదిలితే అయిపోయిందంతే. భూమిని కదలవద్దని శాసించి నిలబెట్టాడు. అచల అని పేరు భూమికి, అందుకే కదలకుండా నిలబడుతుంది కాబట్టి అచల. అటువంటి భూమి రాజుల చేత పరిపాలింపబడుతుంటుంది. రాజు విష్ణువాంశలో ఉంటాడు. నా విష్ణు పృథివీపతి అని విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివికి పతి కాలేడు. రాజు భూమిని పరిపాలన చేసి ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఇందులో ఇన్నిటిని ఇవ్వడం ఒకెత్తు, గోవిందా అన్న మాటని స్మరించినప్పుడు ఇది ఎవరిదో అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మనిషి పతనమునకు ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే భూమి నాదన్న భావన ఎందుంటుంది. ఇది నాది అన్నాడు అనుకోండి, అక్కడ ఉంటుంది పతనం. ఈ విశ్వాన్నంతటినీ ఎవరు భరిస్తారంటే భూమి భరిస్తుంది. ఎవరి శాసనానికి భరిస్తుందంటే విష్ణువు యొక్క శాసనానికి భరిస్తోంది. ఇట్లా భరించేటటువంటి భూమి నాది అన్న భావనకి మారుపేరేమిటి అంటే ధర్మము తప్పుట. ఇదంతా నాది అన్నాడు అనుకోండి, ఎంత తింటాడు వాడు? మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి అప్పుడు ధర్మము గాడి తప్పుతుంది. రెండు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది తింటున్నారు, ఇంతమంది నీరు తాగుతున్నారు, ఇంతమంది గాలి పీలుస్తున్నారు, ఇంతమంది తిరుగుతున్నారు, ఇన్ని వాహనాల్లో వెడుతున్నారు, అబ్బా నాకు బరువు అన్న మాట భూమి అనదు. కొత్త ప్రాణులు ఎన్నైనా పుట్టనివ్వండి, ఎన్ని మేడలు కట్టండి, నాకు బరువుగా ఉంది అన్న మాట భూమి అనదు. భూమి బరువు, నాకు చాలా కష్టంగా ఉంది అన్న రెండు మాటలు ఎప్పుడు వాడుతుంది? ఒక్క కారణానికే వాడుతుంది. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేయండి. భూమి నాకు చాలా బరువుగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను అని ఎవరిని అంటుందంటే పాపుల విషయంలో శ్రీ మహావిష్ణువుతో అంటుంది. పాపం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది భూమి, ఇక నేను భరించలేనయ్యా, పాపుల యొక్క సంఖ్య ఎక్కువైపోయిందంటుంది. పాపులంటే ఎవరు వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అనుష్ఠించరో వాళ్ళు పాపులని పేరు. పాపము అన్న మాటకు అర్థం ఏంటంటే నిషిద్ధ కర్మని పట్టుకున్నవాడు, ఏది వద్దన్నారో అది చేసినవాడు పాపం చేసినవాడు. ఎవరు వద్దన్నది చేసినవాడు? నేనొద్దన్నది మీరొద్దన్నది చేసినవాడు కాడు, ఈశ్వరుడు వద్దన్న పని చేసినవాడు. ఈశ్వరుడు చెయ్యమని చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఈశ్వరుడు ఈ పని నువ్వు చెయ్యకూడదు అని ఏది చెప్పాడో అది చేయడమే ఇష్టం ఉన్నవాడు. ఎందుకు అలా ఇష్టం? వాడు భోగం దొరికితే వాడికి చాలు. ఎన్నాళ్ళు భోగిస్తావు? శరీరం ఉన్నంతకాలం. శరీరం ఎంతకాలం ఉంటుంది? కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే శరీరాన్ని భోగలాలస చేత నువ్వు దాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో ధర్మాన్ని విడిచిపెట్టేస్తే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు భూమికి బరువు అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకనటువంటి వారి వలన వస్తుంది. అప్పుడు భూమి భూమిగా మాట్లాడదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా భూమి భూస్వరూపంతో ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుతో మాట్లాడదు. మామూలుగా మాట్లాడినా ఆవిడ సంతోషంగా ఉన్నా అలా మాట్లాడుతుంది. మీరు చూడండి, ఒకానొకప్పుడు హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతటినీ తీసుకుపోవాలనుకున్నాడు. ఆదివరాహస్వామి తన దంష్ట్ర మీద పెట్టి పైకెత్తారు. పైకెత్తినటువంటి స్వామి భూవరాహమూర్తి అని ఒక మూర్తి. ఇప్పటికీ మనకి వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉంటుంది. ఆయనని మొదట దర్శనం చేస్తే తప్ప వెంకటేశ్వర దర్శనం చెయ్యకూడదు. ప్రథమం దర్శనం చ స్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే అని వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి మాటిచ్చారు.
మొట్టమొదట వచ్చి నీ దర్శనం చేసిన వాడెవరో వాడే తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు దర్శనానికి వచ్చి నన్ను దర్శించి వెళ్ళిన వాడని వాడి ఖాతాలో వేస్తాను. నిన్ను చూడకుండా తిన్నగా నా దగ్గరికి వచ్చి నన్ను దర్శనం చేసి వెళ్ళిపోయిన వాడెవరున్నాడో వాడు నా దగ్గరికి వచ్చినా వాడు దర్శనం చేశాడని నేను వెయ్యను. భూదేవి ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువుతో సామాన్యమైనటువంటి విషయములను ముచ్చటించవలసి వస్తే, ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవలసి వస్తే భూవరాహమూర్తిగా ఆయన దగ్గర కూర్చుని మాట్లాడుతుంది. అదే నేను ఈ భూమి భారాన్ని పట్టుకోలేకపోతున్నాను, నేను ఈ జగత్తుని భరించలేకపోతున్నాను, పాపుల సంఖ్య ఎక్కువైపోయింది అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, భూదేవిగా ఎప్పుడూ చెప్పదు. ఆవిడ ఎవరిగా చెప్తుంది అంటే గోరూపంలో చెప్తుంది. ఆవుగా నిలబడి మొరలు పెడుతుంది. ఆవు మొరలు పెట్టిందనుకోండి, వెంటనే వినేవాడెవరంటే పరమాత్మ వింటాడు. ఎవరు నీ మొరలకు కారణము అని అడుగుతాడు. అందుకే గో అంటే ఆవు అన్నది సామాన్యార్థం. గో అన్న మాటకి విశేషార్థం ఏమిటో తెలుసా? ఎన్నడూ హింసింపబడనిది. హింస అన్న మాట గోవు యందు అన్వయం కాకూడదు ఏ రకంగానూ కూడా. గోవుని రక్షించడం వినా ఎక్కడ గోవు బాధపడడానికి వీలు లేదు. గోవులు ఎక్కడ సంతోషంగా ఉంటాయో అక్కడ ఉద్ధారకత్వం ఉంటుంది, అక్కడ లోకము చల్లగా క్షేమంగా ఉంటుంది. ఆర్తితో బాధతో ఆవు అరిచిందా వెంటనే కళ్ళెర్రబడి వింటాడు ఆయన, ఎవరు నీ బాధకు కారకుడు అని. గోవు బాధతో అంబారామం చేస్తే మొదట వింటాడు ఆయన, ఎవడు నీ బాధకు కారకుడు అని అడుగుతాడు. భూదేవిగా అడిగితే ఏమో వినొచ్చు వినకపోవచ్చు, కొంచెం క్షమతో ఉండు, నీ పేరేది క్షితి, నీకు ఓర్పు ఉండాలి, భరించగలగాలి అంటాడు. ఆవుగా అరిస్తే వెంటనే వింటాడు, ఏమి నీ బాధ అని అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన భూమికి పరిపాలకుడు గోవిందా అన్న నామానికి అర్థం ఏమిటంటే, భూమి వంక చూసినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఒక భావన మనసు యందు ఉండాలి. అసలు ఈ భూమి భరించడానికి, ఈ భూమి మీద నిలబడడానికి యోగ్యముగానే బతుకుతున్నానా, అది గోవిందా అన్న నామానికి అర్థం. గోవిందా 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 అని పిలవగా ఏ భావన వస్తుందంటే ధర్మమునందు అనురక్తి వస్తుంది. నేను ఈవిడికి బరువు కాకూడదు, నేను ఉండడం ఆవిడికి సంతోషం కావాలి. ధర్మాత్ములైన వారు భూమి మీద ఉంటే వర్షాలు పడతాయి, భూమి సస్యశ్యామలమవుతుంది. నేను అటువంటి వాడిని కావాలి తప్ప నేను తల్లికి బరువు కాకూడదు అన్న భావన మనసు యందు అన్వయం అవ్వాలి అంటే గోవిందా అన్న నామంతో పిలవాలి. అది భూమికి రక్షకుడన్న మాటకు అర్థం. ఇప్పుడు ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటాడో వాణ్ణి చూస్తే ఇద్దరు ప్రీతి చెందుతారు. ఒకరు భూదేవి, వేరొకడు భగవానుడు. ఇద్దరికీ పరమ సంతోషంగా ఉంటుంది ధర్మాత్ముడైన వాడు జీవించి ఉండడం. అందుకు కదూ రాక్షస కులమునందు జన్మించినప్పటికీ విభీషణుడు ఆపత్కాలమునందు కూడా నా మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అని చతుర్ముఖ బ్రహ్మగారిని వరం అడిగితే నీకు మృత్యువు లేదు, చిరంజీవివి అన్నాడు. ఎవడు ధర్మమునందు నిలబడాలనుకుంటాడో వాడు చిరంజీవిత్వాన్ని పొందుతాడు. ఎవడు అధర్మాన్ని కోరుకుంటాడో వాడికి ఎంత తపస్సున్నా నిలబడలేడు. 10 తలలున్నా తపస్సున్నా రావణుడు ఏమైపోయాడు, వెళ్ళిపోయాడా లేదా? కాబట్టి ధర్మము శాశ్వతము, ధర్మము సత్యము, ధర్మము మనిషిని కాపాడుతుంది. అటువంటి ధర్మమునందు అనురక్తి భగవంతుడు చెప్పినట్లు మనం బ్రతుకుదాం అనే ఆలోచన దేని వలన కలుగుతుంది అంటే గోవిందా 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 అన్న నామాన్ని పలుకుతుంటే ధర్మమునందు అనురక్తి కలిగి భూమి ఎవరి సొత్తో తెలుస్తుంది. లేనినాడు సగరపుత్రులు ఏం చేశారు, 60,000 మంది భూమికి ఇష్టం వచ్చినట్టు గోతులు పెట్టారు. గోతులు పెట్టి కనపడ్డ ప్రాణిని కనపడ్డట్టుగా చంపేస్తూ పాతాళం వరకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలందరూ వెళ్ళారు, ఈ భూమిని పాడు చేసేస్తున్నాడు ఈ సగర పుత్రులని. వెంటనే మహానుభావుడైనటువంటి బ్రహ్మగారు అన్నాడు, కాపిలం రూపమాస్తాయ ధారయంత నిశం ధరణీమిమాం. అనిశము ఎల్లప్పుడూ కూడా ఈ భూమినంతటినీ కాపాడి దీనిని రక్షించేవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన కపిల మహర్షి అన్న రూపంలో ఉన్నారు, ఆయన చంపేస్తారు ఇలాంటి పనులు చేస్తే. కాబట్టి కపిలుని యొక్క ఆగ్రహ జ్వాలల యందు ఈ 60,000 మంది సగరపుత్రులు బూది కుప్పలుగా పడిపోతారన్నారు. అధర్మం చేసి భూమిని పాడు చేద్దాం అనుకున్న సగరపుత్రులు ఏమయ్యారు, చిట్ట చివరికి భస్మరాసులై పడిపోయారు.
ఎంత దారుణంగా పడిపోయారంటే వాళ్ళకి ఉత్తర క్రియలు కూడా లేవు. జలతర్పణ చేయడానికి ఈ భూమి మీద ఉన్న నీళ్లు పనికిరావు. మహానుభావుడు భగీరథుడు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి, గంగని ఆకాశం నుంచి తీసుకొచ్చాడు కాబట్టి, ఆ గంగా ప్రవాహం ప్రవహిస్తే పాతాళలోకం వరకు వెడితే భోగవతి అన్న పేరుతో వెళ్ళి సగరుల యొక్క శరీరముల బూది కుప్పల మించి ప్రవహిస్తే అప్పుడు వాళ్ళకి ఉత్తమ గతులు కల్పింపబడ్డాయి. అప్పటి వరకు అలాగే పడి ఉండిపోయారు. కాబట్టి గోవిందా అన్న నామము చేత ఈ భూమికి రక్షకుడు ఆయన అన్న భావన మనకి మనసులో బాగా పెరుగుతుంది. మీరు ఇంకొకటి గమనించండి, అసలు దేవాలయంలో కూడా శ్రీ భూ సమేత శ్రీ మహావిష్ణువుగా ఉంటారు. ఒక పక్క శ్రీదేవి, ఒక పక్క భూదేవి ఉంటారు. ఇద్దరు పద్మాలు పట్టుకుని అయ్యవారి వైపుకి వంగి ఉంటారు. ఇటు శ్రీదేవి ఇటు భూదేవి ఉండడంలో తాత్పర్యం ఏమి అంటే, ఒక పక్క భూదేవి తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది. ధర్మమునందు అనురక్తి చేత ధర్మాన్ని చెప్పిన వాడి పాదాలు పట్టుకోవడం అలవాటైతే దాని చేత వాడు ప్రీతి చెంది అందరూ సంతోషంగా ఉండేటట్టు చూస్తాడు. ఈ అన్వయమయ్యేటటువంటి లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి వాడి సొత్తన్న భావన నుండి వస్తుంది. అందుకని భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అని చెప్పడంలో ఉన్న తాత్పర్యం అది. కాబట్టి ఇప్పుడు గోవింద అన్నప్పుడు భూమి, ఈ భూమి ఆయన సొత్తు. ఆయన సొత్తు అయినప్పుడు ఆయన ధర్మాన్ని ఎలా నిలబెడుతూ ఉంటాడు? భూమికి బరువు పెరగకుండా ఉండాలంటే రాజు రూపంలో నిలబెడుతూ ఉంటాడు. కాబట్టి ఈ ధర్మచక్రం తిరగడం చేత ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గమును ఏర్పరిచిన వాడు కాబట్టి గోవిందా. గో ఇప్పుడు చూడండి, భూమి ఆయన సొత్తు అని మొదలై దాని అన్వయం చేత చివరికి ధర్మ మార్గంలో ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడు? ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళాడు. అందుకని గోవింద. అలాగే రెండవది ధేనుహు అంటే ఆవు. ఆవు సురభి అంటారు. అది అమృతతత్వంతో నిండిపోయి ఉంటుంది. గోవు యొక్క పృష్ఠభాగంలోంచి వచ్చేటటువంటి పాలు అమృతంతో సమానమని. ఆ గోవు సమస్తమైనటువంటి దేవతలు సూక్ష్మాంశములతో ఆ గోవు యొక్క శరీరమునందు ప్రవేశించి ఉంటారు. యద్గృహే దుఃఖితా గావః అని మనం ప్రతిరోజు గోపూజ చేసినప్పుడు చెప్పట్లా? ఏ ఇంట గోవు బాధపడుతుందో ఆ ఇల్లు వృద్ధిలోకి రాదు. ఏ ఊళ్ళో గోవు బాధపడుతుందో ఆ ఊరు వృద్ధిలోకి రాదు. ఏ ఊళ్ళో గో పూజలు విశేషంగా ఉండి గోవు ఆదరింపబడుతుందో ఆ ఊరు వృద్ధిలోకి వస్తుంది. అదే కదా దాని తాత్పర్యం. గోవుని సృజించినవాడు, గోవు ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకునేటట్టు చేసినవాడు గోవిందుడు. ఎలా అంటే గోవు అనబడేటటువంటి ప్రాణికి ఒక్కదానికే ఒక ప్రత్యేకత ఉంది. వర్ణము ఆశ్రమము అన్న అధికార భేదం లేకుండా పూజించడానికి యోగ్యమైన ఏకైక పరదేవతా స్వరూపము గోవు ఒక్కటే. ఏదో బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, కొన్నే చెయ్యొచ్చు. గృహస్థు కొన్నే చెయ్యొచ్చు, సన్యాసి కొన్నే చెయ్యొచ్చు, వానప్రస్థు కొన్నే చెయ్యొచ్చు. ఏదో వివిధ వర్ణముల వాళ్ళు ఒక్కొక్కటి చెయ్యొచ్చు. కానీ గోపూజ అందరూ చెయ్యొచ్చు. గోవుకు అరటిపండు అందరూ పెట్టచ్చు, గోవుకి గడ్డి అందరూ పెట్టచ్చు, గో సేవ అందరూ చెయ్యొచ్చు. అందరి చేత ఈశ్వర సేవగా సేవ చేయించడానికి యోగ్యముగా సృజింపబడిన ప్రాణి గోవు. అటువంటి గోవు నుంచి వచ్చేటటువంటి పదార్థములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మనిషిని పుణ్యగతుల వైపుకి నడిచేటట్టుగా చేస్తాయి. ఒక ఆవుని పోషించడం, ఒక ఆవుని రక్షించడం, ఒక ఆవుని కాపాడడం, దాని గొంగడోలు నిమరడం, దానికి నీళ్లు పొయ్యడం, దానికి బొట్టు పెట్టడం దగ్గర నుంచి దానికి గడ్డి పెట్టడం, దాన్ని కాపాడడం, ఇవన్నీ పుణ్యకర్మలే. ఇప్పుడు బాహ్యమునందు భూమి ఐశ్వర్యాన్నిచ్చి ఆంతరమునందు ఉన్నత పదాన్నిచ్చినట్టే గోవు కూడా పైకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆంతరమునందు ఆ గోవు ఉంది కాబట్టి గోవు యొక్క మలము చేత భూమినంతటినీ శుద్ధి చేసి యజ్ఞం చేస్తాను. లేకపోతే భూమికి శుద్ధి ఎలా కుదురుతుంది? అక్కడ దొక్కాడు, అక్కడ మలం విసర్జించాడు, మూత్రం విసర్జించాడు, పశువులు తిరిగి ఎలా యజ్ఞశాల కట్టడం అంటే ఎద్దు దున్నాలి, గోమయంతో అలకాలి. ఇప్పుడు ఆ రెండిటి చేత భూమికి శుద్ధి కలుగుతుంది. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక ప్రాంగణం వెయ్యాలి, గోమయంతో శుద్ధి చెయ్యాలి. అగ్ని ఇంధనాన్ని ఎలా కాల్చేస్తుందో పంచగవ్యములు సమంత్రకంగా పుచ్చుకుంటే పాపనాశనం జరుగుతుంది. కాబట్టి
పాపనాశనం చేయించి యజమానిగా కూర్చోపెట్టగలిగినది గోవు నుండి స్రవించేటటువంటి పంచగవ్యములు. ఇప్పుడు గోవు నుంచి వచ్చినటువంటి పదార్థములతో చేసినటువంటి కర్మానుష్ఠానము వలన దేవతలు ప్రీతి చెందుతారు. బాహ్యమునందు ఐశ్వర్యం వస్తుంది, ఆంతరమునందు గోసేవ చెయ్యగా 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 ఆంతరమునందు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది. ఇప్పుడు ధేనువును సృజించి ఆ గోవుని సేవించుట వలన బాహ్యమునందు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని పొందేటట్టు, అదే గోవు యొక్క సేవ వలన ఎవరు సృజించాడో వాణ్ణే చేరుకునేటట్టు చేసిన వాడెవరో వాడు గోవింద. ద్వారకానగరంలో కృష్ణ సన్నిధానంలో శమంతకమణితో ప్రజలకి సేవ చేస్తూ సంతోషంగా జీవనం చేసి కృష్ణ పరమాత్మ ఎద్దు తరించిపోయాడు. అటువంటి పరమధర్మాత్ముడైన అక్రూరుడు పుట్టడానికి కారణం ఏది అంటే, ఆయన తల్లి అయినటువంటి గాంధినికి తండ్రి అయినటువంటి వాడు, అంటే ఆయన తాతగారు మాతామహుడు ప్రతిరోజు ఒక గోవు చప్పున కొంతకాలం దానం చేశాడు. గోవుని అంతకాలం దానం చేసిన కారణం చేత అంతటి మహితాత్ముడైనటువంటి ధర్మాత్ముడు వాళ్ళ వంశంలో పుట్టాడు. తెల్లవారి లేస్తే నవవిధ భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తులు చెప్తే, నవవిధ భక్తులు అంటే 9 రకాల భక్తులు కావు. ఇందులో ఏ మార్గమును పట్టుకున్నా పరమేశ్వరుణ్ణే చేరుతారు. నవవిధ భక్తి మార్గములవి. అందులో ఒక్కొక్క దాన్ని పట్టుకుని ఒక్కొక్కళ్ళు తరించిపోయారు. శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరు తరించిపోయారు, భగవంతుణ్ణి చేరిపోయారు. అందులో నమస్కారమునకు అక్రూరుడు నవవిధ భక్తి మార్గములలో. అటువంటి మహాపురుషుడు పుట్టడానికి కారణం గోసేవ, గోదానం. కాబట్టి గోసేవ, గోదానము, గో పూజ ఉత్తినే పోయేవి కావు. అవి సర్వకాలముల యందు కాపాడతాయి. అంతవరకు ఎందుకు, అసలు వెంకటేశ్వర స్వామి వారి అవతార ప్రకటనం అవడానికి కారణం ఆ గొల్లవాడు విసిరినటువంటి గొడ్డలి గోవు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మగారి మీదకి వెళ్ళి పడుతున్నప్పుడు కదూ. గోవు తన కళ్ళ ముందు చెరకపడకూడదని వాల్మీకంలో ఉన్నవాడు తటాలను పైకొస్తే ఆ గొడ్డలి వచ్చి ఆయన తలకి తగిలితే సప్తతాళ ప్రమాణైన రక్తస్ఫూర్తి రభుస్తథా, 7 తాటి చెట్లంత రక్తం పెరిగింది. అంటే అంత రక్తం తనది పైకొచ్చినా సరే ఒక గోవుని రక్షించడానికి వెంకటేశ్వరావతారం పైకొచ్చి. కాబట్టి గోవింద, ఆవుని కాపాడితే, ఆవుని సేవిస్తే బాహ్యమునందు ఐశ్వర్యము, ఆంతరమునందు ఆ గోసేవా ఫలిత రూపముగా చిత్తశుద్ధి, దాని వలన మోక్షము, జ్ఞానాన్ని పొంది ఇవి ఇవ్వగలిగినటువంటి వాడెవరో వాడు గోవిందుడు. కాబట్టి గోవిందా 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 అని అనుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే, ఏదో ఇవేవి మనకి అతీతంగా ఎక్కడో ఉన్నటువంటివి కావు. కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది అని చెప్పక్కర్లేదు. మన కళ్ళ ముందు తిరుగాడుతున్నవి. భూమి మీద నిలబడకుండా ఎవడుంటాడు? ఆ భూమి పట్ల పవిత్ర భావన పెరగడమే పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి మార్గమైపోతుంది. ఇది ఇవ్వగలిగినటువంటి నామము గోవిందనామము. ఎందుకని? ఎవరు పేరు పెట్టి పిలుస్తున్నామో వాడికి ఇది ఇచ్చే లక్షణం ఉంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి తెలిసి ఎక్కనివ్వండి, తెలియక ఎక్కనివ్వండి గోవిందనామంతో. ఆ నామం చెప్తూనే కొండెక్కుతూ ఉంటారు. కారణం గోవింద అన్నప్పుడు, గో అంటే ఇంద్రియములు, వింద అంటే వాటి ద్వారా ఆయన్ని చేరవచ్చు, లేదా అవి ఆయనవై ఉన్నవి, వాటి పట్ల జాగరూకత, రక్షణ భావము ఈశ్వరుణ్ణి చేరడానికి కారణము. గోవిందా 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 అంటే అలవాటు అయిందనుకోండి. ఇప్పుడు గో ఇంద్రియములకు విందా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ ఇంద్రియముల ద్వారానే నిన్ను ఆయనలోకి చేర్చుకుంటాడు. ఆ ఇంద్రియములకు అధిష్టానం ఎవరు? ఆయనే. ఆయనే ఆ తేజస్సు. జాగృత్ అంటే ఇంద్రియములు లేవడం. ఇంద్రియములు లేవడం అంటే విష్ణువు దానికి అధిష్టానం, జాగృతికి. కాబట్టి రెండవ ప్రక్రియలో ఇంద్రియముల శక్తి ఎక్కడి నుంచి వస్తోందని వెనక్కి వెళ్ళి ఆత్మ దగ్గర నిలబడిపోతాడు సాధనలో. వెంకటేశ్వరుణ్ణి దాటడానికి ఏముంది? ఆత్మని దాటడానికి ఏముంది?
ఏడుకొండలు ఎక్కడం అంటే అది అందుకు వెన్నుపాము నిటారుగా ఉంటుంది మనుష్య ప్రాణికి. ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. ఇది మనుష్య ప్రాణి విషయంలో ఉండే విశేషం. భగవంతుడు కొండ మీద ఉంటూ ఉంటాడు. సాధారణంగా సనాతన ధర్మంలో మీరు చూడండి, చాలామంది ఈశ్వర స్వరూపాలు కొండ మీద స్వయంభూ రూపాలుగా ఉంటాయి. శ్రీశైల మల్లికార్జున లింగాన్ని ఎవడు ప్రతిష్ఠించాడు? వెంకటేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠించారు? అవి ఎవరు ప్రతిష్ఠించలేదు, స్వయంభూ. అవి తమంత తాము ఏర్పడ్డాయి కొండ మీద. కొండ మీద ఎందుకు ఏర్పడ్డం? కొండ మీద ఎందుకు ఏర్పడతాయంటే నువ్వు తలెత్తి చూడాలి, ఇలా ఎత్తి చూసి పైకి ఎక్కాలి, పైకి ఎక్కి అక్కడ ఆగిపోవాలి. ఇక్కడ నిజ జీవితంలో పైకి చూసి వాడు ఉన్నాడన్న నమ్మకంతో అనుష్ఠానం అన్న పేరుతో పైకెక్కాలి, ఎక్కి వాడి దగ్గర ఆగిపోతావు. ఇక వాడిని దాటడానికి లేదు. ఇది గోవిందా కొండెక్కడం. గోవిందా 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 అంటూ కొండెక్కడం అన్న మాట వెనక తాత్పర్యం అది. అయితే ఏమంటే గోవిందా అని పిలిస్తే వస్తుందా? వస్తుంది. నువ్వు తెలిసో తెలియకో ఎవరిని పిలిచావో వాళ్ళు ఏం చేస్తారో అదే నీకు చేస్తారు. ప్రతిరోజు పనున్నా లేకపోయినా లెక్కలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు అలా వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి, గురువుగారు నమస్కారం అండి అని వెళ్ళిపోతున్నావు అనుకో, ఓ నెలలాళ్ళు చూసిన తర్వాత ఆయన ఏమంటాడు నిన్ను పిలిచి, ఏరా నీకు లెక్కల్లో ఎన్ని వస్తున్నాయి? 25కి 18 వస్తాయండి, రేపటి నుంచి నువ్వు రా నేర్చుకో, 25కి 25 వస్తాయంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మాస్టర్ అండి, గురువుగారండి అని పిలిచి ఓ నమస్కారం పెట్టినంత మాత్రం చేత ఆయన ఏం చేశాడు? ఆయన ఏ ఉపకారం చేయాలో అదే చేస్తాడు. లెక్కల్లో 25కి 25 వచ్చి గోవిందా అని పిలిస్తే ఆయన ఏం చేస్తాడు? రక్షకుడు కాబట్టి వాటి వలన పాడవకుండా, వాటి వలన వాడిని ఇచ్చిన వాడెవరో వాడిని చేరేటట్టు చేస్తాడు. ఇంద్రియముల వలన భ్రష్టమై కిందకెళ్లకుండా ఇంద్రియముల వలనే పైకెక్కేట్టు చేస్తాడు. ఇది గోవింద. కాబట్టి గోవిందనామము మాకు అక్కర్లేదనేటటువంటి వాడు జీవితంలో ఎక్కడుంటాడు, ఎందుకు ఉంటాడు? అసలు అలా ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. ఎవరైనా గోవిందనామమును ఆశ్రయించవలసినదే. అందుకే ప్రత్యేకించి మీకు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు 2 లక్షణములు ప్రకాశిస్తాయి. ప్రథమ లక్షణం ఏమి అంటే అవ్యాజ కరుణామూర్తి. సాధారణంగా విష్ణువు స్థితికారకుడై ఎవరు ధర్మమునందు లేరో వాళ్ళని భంజిస్తాడైన. ఒక రామావతారం ఉందనుకోండి, మాట వినని రావణుణ్ణి 10 తలలు నరికేస్తాడు. వెంకటేశ్వర స్వామి అలా కాదు, కలిపురుషుణ్ణి మనసులోంచి తొలగిస్తాడు, ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అందుకని వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కుత్తుక కత్తిరించాదలవారాయవలసినటువంటి వాడు క్షమించి దగ్గరికి వెడితే కలిపురుషుణ్ణి మనసులోంచి తీసి ధర్మాత్ముణ్ణి చేస్తాడు, ఆర్తితో ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే. కాబట్టి అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు ఆ పైన కొండ మీద వెలిసి ఉన్నటువంటి కారణం చేత గోవిందా అన్న నామం చెప్పుతూ కొండెక్కితే ఆయన బాహ్యమునందు రక్షకత్వం వహిస్తాడు, ఆంతరమునందు మనుష్య జన్మ వృధా అయిపోకుండా కాపాడతాడు. అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులగు పుణ్య పురుషులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, భగవత్ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించి పరవశించెడి భక్తుల గుంపులొకట, ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే ఎవరు ఎచ్చట చేసిన స్వామి కొరకే, స్వామి నటించుచుండు ఈ శైలమందు సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఆయన గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. ఆ కొండెక్కేటప్పుడు గోవిందా 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 అంటూ వెళ్ళడానికి కారణం పరమరక్షకుడై స్థితికార శబ్దానికి అన్వయం అయ్యేటట్టుగా ఏదో అధర్మంలో ఉన్నాడని పీక తీసేయడం కాదు, అధర్మమునకు కారణమైన కలిపురుషుణ్ణి మనసులోంచి తీసి కాపాడేటటువంటి పరమప్రసన్నమైన లక్షణం ఉన్నటువంటి వాడిలో ఎందు రక్షకత్వము మరింత ద్విగుణీకృతంగా ప్రకాశించింది. కాబట్టి గోవిందనామాలతోనే కొండెక్కుతారు. ఆయన్ని వెంకటేశ్వర శ్రీనివాస అని పిలవడం కన్నా గోవిందా అనే పిలుస్తారు.
గోవింద మాల వేసుకున్నామంటారు, గోవిందుడి దర్శనం చేసుకున్నామంటారు. చిన్న పిల్లలతో కూడా గోవిందనామంతో జోద పెట్టిస్తారు. అంత శక్తివంతమైంది. రెండు, వెంకటేశ్వరుడు ఎవరు అన్న ప్రశ్న వచ్చిన నాడు వెంకటేశ్వర స్వామి తనంత తానుగా చెప్పినప్పుడు ఆయన ఎక్కడా తన పేరుని వెంకటేశ్వర అన్న నామంతో అన్వయం చేసుకోలేదు. ఆయన పురాణంలో ఏం చెప్పుకున్నారంటే, నేను జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అని చెప్పాడు. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి. అగ్రజ శ్వేతకేశశ్చ, నాకన్నా ముందు పుట్టినటువంటి వాడు బలరాముడు. సుభద్రా భగినీ మమ, నా చెల్లెలు సుభద్ర. ఎక్కడైనా అనుమానానికి తావుందా? ఒకటి చెప్తే ఇంకోటికి అన్వయం చేస్తారేమోనని పరమ స్పష్టంగా చెప్పాడు ఆయన. ఎవరితో చెప్పాడు? పద్మావతీదేవి చెలికెత్తెలతో చెప్పాడు స్వయంగా. ఎవరు నువ్వు అని అడిగినప్పుడు, నేను జనకో వసుదేవశ్చ, మా నాన్నగారు వసుదేవుడు. దేవకీ జననీ మమ, నా తల్లి దేవకీదేవి. నా అన్నగారు బలరాముడు. నా చెల్లి సుభద్ర. ఆయన ఎవరు? శ్రీకృష్ణుడు. కృష్ణుని యొక్క పరిపూర్ణావతారమే వెంకటేశ్వరావతారంగా కొనసాగింపుగా వచ్చింది. అక్కడ అధర్మానికి పీచమణిచ్చాడు, అధర్మాత్ముల యొక్క కుత్తుకలు కత్తిరించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికీ కలిపురుషుడు బయట ఉండడు రాక్షసుడిగా. కలిపురుషుడు మనుష్యుని యొక్క మనసులో ఉంటాడు. ఎంతమంది మనుషుల్ని చంపుతావు? కుదరదు. అందుకే మనుష్యుల మనసులలో ఉన్నటువంటి కలిపురుషుణ్ణి తుడిచిపెట్టేటటువంటి ప్రబోధం చేయడానికి శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శివుడు కేశవుడు రెండు ఉండవుగా. ఒకటి శంకరాచార్యుల వారిగా వచ్చాడు ప్రబోధం చేయడానికి, రెండు వెంకటేశ్వరుడిగా వచ్చాడు కలిపురుషుణ్ణి తీసి మన తల వెంట్రుకలు బుచ్చుకొని పాపాలు తీసి రక్షించడానికి. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు వెంకటేశ్వరుడు. ఆయన మాటల్లోనే, నేనే సొంతంగా చెప్పట్లేదు ఈ మాట. కృష్ణుడే వెంకటేశ్వరుడు అయినప్పుడు కృష్ణుడు ఎవరు? గోవిందుడు. కృష్ణుడు గోవిందుడుగా అపార రక్షకత్వాన్ని వహించాడు. గోవింద అన్న నామం 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నామం. అది రక్షకత్వానికి పరాకాష్ఠ. ఆ కృష్ణుడు వెంకటేశ్వరుడుగా నిలబడినప్పుడు గోవింద అన్న నామంతో పిలవడంలో భక్తులకు అనురక్తి ఉంటుందా ఉండదా? ఏ నామంతో ఆయన పిలిచినప్పుడు, ఏ నామం ఆయన యొక్క విశేషమైన రక్షణ వలన ఆయనకి పెట్టబడిందో ఆ నామాన్ని కాకుండా ఇంకో నామాన్ని ఎలా అన్వయం చేస్తాం? మనం వెళ్ళేదే రక్షణ కోసం అయినప్పుడు, రక్షణకి పరాకాష్ఠ గోవిందనామం అయినప్పుడు వెంకటేశ్వర శ్రీనివాస అని ఎవరన్నారు అక్కడ? గోవిందా గోవింద, గోవిందా గోవింద, గోవిందా గోవింద. తెలిసా తెలియక? తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ మనుష్య జన్మ ప్రయోజనం కొండ మీద ఉన్న ఈశ్వరుణ్ణి చేరడం అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి ఆత్మదర్శనంగా ఆత్మ అనుభవంగా నిలబడ్డాం. అది ఒక ప్రతిపాదన. ఇంద్రియములను సక్రమంగా వినియోగించుకొని భగవంతుని దగ్గరికి చేరడం గోవింద. అసలు ఏ భూమి మీద ఉన్నావో ఆ భూమి వాడిదని తెలుసుకుని జాగ్రత్త పడి వాడిని చేరగలగడం గోవింద. వాడిచ్చినటువంటి పవిత్రమైన వస్తువులను ఆరాధించి వాడిని చేరుకునేటటువంటి ప్రయత్నం చేయడం గోవింద. కృష్ణుడు గోవిందనామంతో లోకానికి విశేష రక్షకత్వం వహించాడు కాబట్టి రక్షణ కొరకు పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్న మనం గోవిందా అని పిలుస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళడం పరమ సమంజసం. ఇన్ని విశేషముల చేత గోవిందనామమునకు అంత ప్రఖ్యాతి ఏర్పడింది. అందుకే గోవిందా అన్న నామంతో పిలిస్తే చాలు, వాడు కాదు వాడి 7 తరాల వరకు రక్షణ లభిస్తుంది. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను. ఒక ప్రాంగణంలో జరుగుతున్నటువంటి భగవత్ సేవని మౌనంగా చూస్తూ కూర్చోవడం కన్నా కలవు నామ సంకీర్తన, కలియుగంలో నామ సంకీర్తనం గొప్పది కనుక గొంతెత్తి ఈశ్వరార్చన జరుగుతున్నప్పుడు గోవిందా అని అనగలిగామనుకోండి, మనకి ఇచ్చినటువంటి నోటితో దాని చేత ఆయన పొంగిపోతాడు. దాని